వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఐకోనేరు గట్టు వద్ద ఉన్నటువంటి పెద్ద ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో అయితే ఉన్నాము. ఇక్కడ స్వామివారికి ఒక విశిష్టత ఉంది. ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి ఒక్కరే ఉంటారు. ఇక్కడైతే సతీ సమేతంగా ఆంజనేయ స్వామి వారు కొలువై ఉంటారు. మరి ఇక్కడ విశేషాలు ఏంటన్నది ఆలయ అర్చకులతో మాట్లాడి తెలుసుకుందాం రండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వృష్టం వాదార్పజం వానర్యోర్ముక్షం శ్రీరామదూతం శిరసాన్నమామి. అసాధ్య సాధక స్వామిన సాధ్యం తవ కింబద రామకృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. శ్రీ శ్రీ స్వస్తి శ్రీ చాంద్రమాణేన పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి తత్కాలిక ఏకాదశి మంగళవారం నాడు స్వామివారు ఈరోజు పుట్టినరోజు. మన పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు మహాఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అఖండ దీపారాధన జరిగింది. తర్వాత భక్తులందరి చేత క్షీరాది అభిషేకాలు, అలాగే స్వామివారికి పూజలు, అర్చనలు, కమలార్చన, నాగవల్లి ప్రయుక్త అర్చనలు అవి జరపబడ్డాయి. 10:30 గంటల దగ్గర నుంచి స్వామివారికి అధిక సంఖ్యలో అన్నదానం అనే కార్యక్రమం జరపబడుతున్నది, ఇంకా కూడా జరుగుతున్నది. అలాగే సాయంకాలం స్వామివారికి విశేష అర్చన, తర్వాత పుష్పాదివాసం స్వామివారి జరుగుతుంది. వేద ఆశీర్వచనం, భక్తులందరూ పై కార్యక్రమాల్లో పాల్గొనాలి. మేము అర్చకులమి మూలా జగన్నాథ్ శర్మ గారు, నేను పప్పు కిరణ్ కుమార్ శర్మ, అలాగే పప్పు సుబ్రహ్మణ్య ఫణికుమార్ శర్మ గారు, ఎన్నేటి రాజశేఖర్ గారు మా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నాయి. మా యొక్క కార్యనిర్వహణాధికారి గారు ఈవో గారి పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులతో ఈ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవంగా జరగాలి. అలాగే మనకి 200 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్న ఈ పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో అనేక పూజా కార్యక్రమాలు నిత్యము కూడా సుందరాకాండ పారాయణ జరపబడుతున్నది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించి ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి తాలూకు కృపకు పాత్రులై స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందుతాను కోరుచున్నాం. ఇట్లు పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం, తూర్పుగట్టు, విజయనగరం. శ్రీ శ్రీ శ్రీ. విజయనగరం పుర ప్రజలకి, మన పట్టణవాసులకి, చుట్టుపక్కల గ్రామవాసులకి అందరికీ కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అంటే, ఎన్ని చోట్లైనా ప్రతి చోట కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయం లేనంటే ఆలయం అంటూ ఉండదు. ప్రతి చోట అన్ని పూజలు జరుగుతుంటాయి. అయితే మన కోవిలికి ఈ దేవస్థానానికి విశిష్టత ఏమిటా అంటే, అయ్యకోనేరు తూర్పుగట్టు విజయనగరంలో సుమారుగా 200 సంవత్సరం నుంచి మనకు పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నదండి. ఈ ఆలయంలోనూ ఏ భక్తులైనా ఏ కోరిక నెరవేరాలి అని అనుకుని వాళ్ళకైనా పూజా కార్యక్రమాలు చేసినట్లయితే వారి యొక్క కోరికలన్నీ సఫలీకృతమయ్యి వాళ్ళు మర్చిని చక్కగా వాళ్ళ కోరిక నెరవేరింది నుంచి మాకు తెలియజేస్తూ ఉంటారండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకుంటే ఏంటి అంటే, వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు అండి. ఈ పుట్టినరోజు నాడు మన ఆలయంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకములు, క్షీరాభిషేకములు అన్నీ జరిగి తర్వాత భక్తుల తాలూకు తీసుకొచ్చిన పూజా కార్యక్రమాలు జరిపించి ఆలయ అర్చకులైనటువంటి మొత్తం 9 అర్చకులు కూడా కూడి ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కమిటీ చైర్మన్ గారు మిశ్రా గారు, తర్వాత నమ్మి ప్రసాద్ గారు మెంబర్ అండి, తర్వాత మాకు బోర్ జగ్గారావు గారండి, తదుపరి అంటే మహిళా కూడా ఉన్నారండి మాకు. వారికి కూడా సహాయ సహకారం అందించబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇంకా సాయంత్రం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల భక్తులకు అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ గ్రామం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి. అది మాకు. నా పేరు కిషోర్ కుమార్ మిశ్రా. ఈ ఆలయ కమిటీ పెద్ద ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా ఉంటున్నాను. ఈరోజు ఉదయం హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి సుప్రభాత సేవ కార్యక్రమం మొదలుకొని ప్రతి భక్తులకి అర్చన కార్యక్రమం చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి ఈ సుమారు 12:30-1 గంట వరకును పూజా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈ పెద్ద ఆంజనేయ స్వామి గారి చరిత్ర చాలా పురాతనమైనది. ఈ యొక్క కోవిల విజయనగరం జిల్లా మొత్తంలోని స్వయంభూ కోవిల, అంటే ఎవరు విగ్రహాన్ని తయారు చేసి పెట్టింది కానీ కాదు, ఇది సొంతంగా అంటే దొరికిన విగ్రహం. ఈ విగ్రహం ద్వారా 200 సంవత్సరాల నుంచి ఈ కోవిలి యొక్క విశిష్ట ఆదరణ ఉంది. ప్రతి భక్తులు, ప్రతి గ్రామస్తులు ఈ కోవిలికి వచ్చి తమ యొక్క స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. 4 గంటల నుంచి మళ్ళీ పూజా కార్యక్రమం యథావిధిగా జరిగి 8 గంటల 8:30 వరకును జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని కూడా
సఫలీకృతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ 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 ఆంజనేయ స్వామి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన దాసనపేటలో వేయించేసి ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గర ఆయన జన్మదిన వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఇది చాలా చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు మామూలు ఎక్కడైనా అయితే ఆయన ఒకరు ఉంటారు, కానీ ఇక్కడ ఆయన భార్యతో కలిపి సువర్చల ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి వారు, పెద్ద ఆంజనేయ స్వామి వారు వివిధ రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తున్నారండి. చాలా ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే మంగళవారం హనుమాన్ జన్మదినం సందర్భంగా చాలా మంచి పవిత్ర దినం. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షాలకి పొందుతారని కోరుకుంటున్నాము. చూసారు కదా స్వామివారి ఐకోనేరు గట్టు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి టెంపుల్ యొక్క విశేషాలు. అంటే ఈ టెంపుల్కి మొత్తం 200 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఐకోనేరు గట్టు వద్ద వేచేసి ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే ఇక్కడ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తం కూడా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. అంటే దీనికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు భక్తులు. అంటే విజయనగరం చుట్టుపక్కలే కాదు, మారుమూల ప్రాంతం. అంటే ఇక్కడికి వస్తే ఎవరికి వచ్చినా సరే, ఏ చీడ పేడ బాధలతో వచ్చినా సరే ఇక్కడ స్వామివారిని వేడుకుంటే బాధలు తొలగిపోతాయి అని అయితే నానుడి కూడాను. మరి చూసారు కదా ఈ ఐకోనేరు గట్టు వద్ద ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి వారి టెంపుల్ విశేషాలు. సుమన్ టీవీ, విజయనగరం.